తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు, అదేవిధంగా పెన్షన్ ఎంత వస్తుంది, ఈ కొత్త పెన్షన్స్ పెంచిన పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, 2 లక్షల కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, అసలు జిరాక్స్లు ఏం కావాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. కొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలో ఈ జమ చేయబడతాయి. కొన్ని జిల్లాల్లో పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళే మీ విలేజ్కి ఇచ్చి ఐరిస్ ద్వారా లేదంటే తంబు ద్వారా అయితే మీకు ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల చివరిలోపు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఇస్తారు. బ్యాంక్ అకౌంట్లో పడిన వాళ్ళకైతే టెన్షన్ అయితే లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 30 వరకు అయితే పెన్షన్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తామని అయితే చెప్పారు. అసలు ఇదివరకు ప్రస్తుతానికైతే 2016 4016 రూపాయలు అయితే పెన్షన్ అయితే వస్తుంది. దీన్ని 4016 తర్వాత 6000కు పెంచుతామని ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ జూన్ 2వ తేదీన 2 లక్షల కొత్త పెన్షన్స్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్తున్నారు. మీరు ఎవరైనా సరే ఇంకా అప్లికేషన్ చేసుకోకుంటే అప్లికేషన్ అయితే చేయండి. ఇదివరకే అప్లికేషన్ చేసిన వాళ్ళైతే పెండింగ్ అయితే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఛాన్స్ అయితే రాలేదు. ఈ ఛాన్స్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ వృద్ధులు, వితంతువులు ఇట్లాంటి వాళ్ళకైతే 2016 నుంచి 4000 వరకు పెంచుతామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులకైతే 4016 నుంచి 6000కు కూడా పెంచుతామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలా, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలా తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఎవరైనా సరే లేదంటే డైరెక్ట్ ఎంపీడీఓ ఆఫీస్లో ఒకసారి అయితే సంప్రదించండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసినా సరే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎవరైనా సరే పెన్షన్కి అప్లికేషన్ చేసుకుందాము అనుకునే వాళ్ళు మీ దగ్గర ప్రూఫ్స్ ఏముండాలి అని అంటే ఆధార్ కార్డు ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, వయసు ధృవీకరణ పత్రం అంటే 10th మెమో కానీ ఓటర్ ఐడి కానీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీరు ఎవరైనా సరే వికలాంగుల పెన్షన్కి కనుక అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైనా సరే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ క్యాస్ట్ ఇన్కమ్ అయితే మీ దగ్గర లేకుంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ 1 వీక్ కానీ 1 మంత్ లోపు కానీ మీకు ఈ ఆసరా పెన్షన్కు అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అప్పుడైతే మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కులము, ఆదాయము కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటివి లేకుంటే మీరు రెడీ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే కూడా ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఈ అప్లికేషన్ చేసింది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి మన ఛానల్లో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.